అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ కామర్స్ పోటీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని గిగ్ వర్కర్ల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 10 నిమిషాల్లో వినియోగదారులకు డెలివరీ చేయాలనే నిబంధన మానసిక ఒత్తిడికి గురవుతున్నామని గిగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి ఈ కామర్స్ సంస్థలు ఎక్కడ ప్రకటనలు ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు సూచించడం జరిగింది. ఈ కామర్స్ పోటీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని గిగ్ వర్కర్ల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 10 నిమిషాల్లో వినియోగదారులకు డెలివరీ చేయాలనే నిబంధన మానసిక ఒత్తిడికి గురవుతున్నామని గిగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి ఈ కామర్స్ సంస్థలు ఎక్కడ ప్రకటనలు ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు సూచించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గిగా వర్కర్లకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. 10 నిమిషాల డెలివరీకి బ్లింకిట్ చెల్లుచీటిగా కేంద్ర కార్మిక శాఖ చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సూచనలతో బ్లింకిట్ వంటి ఈ కామర్స్ డెలివరీ సంస్థలు తమ 10 నిమిషాల ఆఫర్ ని త్వరలోనే నిలిపివేస్తున్నాయని కూడా తెలపడం జరిగింది. డెలివరీ భాగస్వాములు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేగం కంటే వారి క్షేమం ముఖ్యమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఈ నిర్ణయం డెలివరీ సిబ్బందికి సురక్షితమైనటువంటి పని వాతావరణాన్ని కల్పిస్తుందని గతంలోని ఈ నిబంధనపై కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. 10 నిమిషాల ఆప్షన్ కు బదులు 30,000 ఉత్పత్తులు డెలివరీగా మారుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సమావేశమైనటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఈ సందర్భంగా డెలివరీ భాగస్వామ్యంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతో బ్లింకిట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తమ 10 నిమిషాల డెలివరీ ఆప్షన్ ని తొలగించాలని నిర్ణయించాయి. ఈ భేటీలో డెలివరీ భాగస్వాముల భద్రత చాలా ముఖ్యమని మంత్రి ఖచ్చితంగా తేల్చి చెప్పారు. వేగంగా డెలివరీ చేయడం కంటే వారి క్షేమం చూడటం ముఖ్యమని కూడా ఆయన తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సూచనల మేరకు బ్లింకిట్ వంటి సంస్థలు తమ 10 నిమిషాల డెలివరీ హోమ్ నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ డెలివరీ భాగస్వాములకు మరింత ఏదైతే రక్షితమైనటువంటి పని వాతావరణాన్ని కల్పించడంలో సహాయపడుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 10 నిమిషాల డెలివరీ నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది డిసెంబర్ 31న గిగా వర్కర్లు సమ్మకు దిగినటువంటి సందర్భం కూడా తెలిసిందే. ఈ నిబంధన తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని చాలా కాలం నుంచి వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో సహా పలు ఆన్లైన్ డెలివరీ యాప్లకు సంబంధించిన ప్రతినిధులు ఏదైతే ప్రధానంగా కేంద్ర మంత్రిని కూడా గతంలో నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బ్లింకిట్ తన 10 నిమిషాల్లో 10,000 ఉత్పత్తులు డెలివరీ అని ట్యాగ్ లైన్ ను 30,000+ ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే డెలివరీగా సవరించిందని ఆ వర్గాల్లో తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 10 నిమిషాల డెలివరీ వాగ్దానం తీవ్ర చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో ఇది డెలివరీ బాయ్ల భద్రతకు ముప్పుగా పరిణమించిందని కూడా చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. డిసెంబర్ 25న గత సంవత్సరం గిగా వర్కర్ల యూనియన్లు మెరుగైన జీతం, సామాజిక భద్రత ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేరకపోతే గత సంవత్సరం డిసెంబర్న దేశవ్యాప్త సమ్మె చేస్తామని చెప్పారు. చేసినటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలిసిందే. వారి డిమాండ్లలో 10 నిమిషాల డెలివరీ సంబంధించి ఒకటి, కస్టమర్ల వద్దకు చేరుకోవాలంటే నిబంధన కారణంగా గిగా ఏజెంట్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వస్తుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జరిమానా పడుతున్నాయని కూడా వారు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. దీంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అటు జరుగుతున్నాయని డెలివరీ బాయ్స్ ఆవేదన వెళ్లబోసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము.
రెస్టారెంట్ నుంచి లేదా వినియోగదారుల వైపు నుంచి ఆలస్యం జరిగినా చివరికి డెలివరీ ఏజెంట్లకే శిక్ష పడుతున్నట్టు కూడా గిగా వర్కర్లు ఆలోచిస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఇది గిగా వర్కర్లకు వంశీ, ఇప్పుడు ఒక శుభవార్తగా మనం కేంద్ర చెప్పొచ్చు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లపై ఉన్న టార్గెట్ అంటే ప్రెషర్ కానీ పూర్తిగా తగ్గుతుంది అనుకోవచ్చా? ఇకపై క్విక్ కామర్స్ సంస్థల కొత్త టైం లిమిట్స్ ఏమైనా గైడ్ లైన్స్ ఉంటాయా? ఖచ్చితంగా గిగా వర్కర్ల పైన మాత్రం బ్లింకిట్ 10 నిమిషాల వ్యవధి అని విధించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాన్ని వెతివేస్తూ 30 నిమిషాలు అంటూ కూడా వారు ఒక కొత్త ట్యాగ్ లైన్ తీసుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాము. 10 నిమిషాల్లో 10,000 డెలివరీలు అంటూ వారు ఏదైతే గిగా వర్కర్ల మీద బ్లింకిట్ విధించినటువంటి ఏదైతే నిబంధన ఉందో దాన్ని ఎత్తేస్తూ 30 నిమిషాలకు 30,000 డెలివరీలు అంటూ కొత్త ట్యాగ్ లైన్ తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఒక రకంగా లక్షలాది మంది గిగా వర్కర్లు ఏదైతే ఈ ప్లాట్ఫామ్స్ మీద పనిచేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. అనేక మంది యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. మరో పక్క వినియోగదారుల వేధింపులు జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే కొంతమంది అనారోగ్యం బారిన పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తమకు సామాజిక భద్రత కావాలంటూ కూడా గిగా వర్కర్లు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. మొత్తం మీద కేంద్ర మంత్రి కార్మిక శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటనతోటి గిగా వర్కర్లకు పెద్ద రిలీఫ్ దొరికిందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. చూడాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో డెలివరీ కంపెనీస్ అవి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.